శ్రీమాత్రే నమః అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై లిటిల్ యూనివర్స్ విశ్వం. మంగళవారం నాడు మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తామనే విషయం అందరికీ తెలుసండి. సుబ్రహ్మణ్య స్వామి కుజదోషం, సర్పదోషం, వివాహం, సంతానం, అనారోగ్యం, రుణబాధలు ఇలాంటివన్నీ మనకు తెలుసు. కానీ తిథి, నక్షత్రం ఇవి కూడా సుబ్రహ్మణ్య స్వామిని వీటి కోసం పూజిస్తూ, కానీ తిథి నక్షత్రం కూడా కలిసి వచ్చే రోజులు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. మెయిన్గా వీటన్నిటికీ కుజదోషం, వీటికి కారకుడు నవగ్రహాలు కుజుడు. ఆయన నక్షత్రం మృగశిర నక్షత్రం. అలా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. అలానే మంగళవారం నవగ్రహాలలో కుజుడికి సంబంధించిన రోజు. ఆ రోజు మృగశిర నక్షత్రం రావడం, ఇలా కలిసి రావడం అనేది మనకు ఇంకా శుభప్రదం అండి. ఆ రోజుల్లో మనం ఏది చేసుకున్నా సమస్యలు అనేది మనకు కర్మ ఫలితం తగ్గి మన శుభకార్యాలు మనకు జరగడం జరుగుతుంది. అలా వాటిల్లో వివాహం అవ్వచ్చు, సంతానం, అనారోగ్యం ఇలా చాలా ఉంటాయండి. కుజదోషం, సర్పదోషం వలన వివాహము మరియు సంతానము ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం సమస్యలతో బాధపడుతూ ఉంటాం. శత్రు సమస్యలు ఇలా చాలా ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ మృగశిర నక్షత్రం, కుజుడు నక్షత్రం, మంగళవారం, సుబ్రహ్మణ్య స్వామి ఇవి ఇలా కలిసి వచ్చిన రోజు మనము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. మనం ఆయన దర్శించుకోవడం, ఎర్ర పూలతో మనము స్వామివారికి ఎర్ర పూలతో స్వామివారికి పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, కుజుడికి మనము నమస్కారము ప్రదక్షిణాలు చేయడం, వీటి వల్ల మనకు సమస్యలన్నీ మనకు తగ్గి మనకు మంచి దారి అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది మనకు వస్తుందండి. సో మృగశిర నక్షత్రము మంగళవారం రావడము మనకు ఇటువంటి పరిహారాలకి మంచిది. అలానే మనం ఆ రోజు కుజుడు శ్లోకం చదువుకోవచ్చు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మనం ఈ శ్లోకాన్ని మనకు కుదిరినన్నిసార్లు చదువుకోవచ్చండి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మంగళవారం మృగశిర నక్షత్రం రావడం ఇంపార్టెంట్. తిథి పంచమి తిథి అయితే ఇంకా మంచిగా ఉంటుందండి. శ్రీమాత్రే నమః అండి అందరికీ.